దొంగటాడుతున్నావా? సగటు నిలువుగా నడిపేస్తావా? ముందా సీసా గళ్ళో పెట్టు. నోటి దాకా వచ్చింది తాగనివ్వండి, లేకపోతే జిహ్వ ఏడుస్తుంది. జివ్వ కాదు, ఆ సీసా కింద పెట్టకపోతే నా చేతిలో నువ్వు ఏడుస్తావు. అన్నా అక్కడ పెట్టు. అయ్యా, ఆట ప్రారంభించి గంట అయింది. మీరు పావు గంటకు పావు పీకేసి మందు పుచ్చేసుకుంటున్నారు. నాకు చుక్క కూడా దక్కలేదు. కళ్ళ ముందు సీసాలు కదిలిపోతుంటే పళ్ళు పీకిపోయి ప్రాణం గిలగలాడిపోతుంది. గిలగల్లాడుతుంటే పర్వాలేదయ్యా, ఆగిపోతేనే ఆలోచించాలి. ఆడు. మీరు అలాగే చేస్తే ఆగిపోద్ది కూడా. సుగుణ, అమ్మా సుగుణ, రామ్మా, టైం అయింది. నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. జస్ట్ మినిట్. వెళ్ళిరా తల్లి. అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. నా లాభానికేం గాని తాతయ్య తాట మీకే లాభం లేదు. అదేనమ్మా నీ దగ్గర. అవునా? ఎంతవరకు చెప్పాను? మీరు ఆ రోజుల్లో నిద్రలో కూడా దాన ధర్మాలు చేసేవారని, చదరంగం బాగా ఆడేవాడిని చెప్పి. అవునా? ఆ రోజుల్లో చదరంగం ఎలాగటయ్యా, గడికో పెద్ద సీసా పెట్టుకుని ఆడుకునేవాడిని. ఇప్పుడు ఆ రోజులు పోయా, సీసాలు పోయే, అవును సీసాలతో ఆడుకోవాల్సి వస్తుంది కర్మ. అవునా అండి? అవునా? ఇదిగో ఎంతవరకు చెప్పాను? అంతా చెప్పేశారు. సారీ గోపాల్, లేట్ అయిపోయింది. పర్వాలేదు, ఆడవాళ్ళ ఆలస్యంలో ఒక అందం ఉంటుంది. అలాగా? మరి మగవాళ్ళ ఆలస్యంలో ఒక అర్థం ఉంటుంది. సుగుణ, మర్చిపోయాను, నీతో ఒక విషయం చెప్పాలనుంది. ఎందుకు సంకోచిస్తున్నావు? సిగ్గేస్తుందా? కాదు, దిగులేస్తుంది. అదేమిటి పాపం? ఒక ఏడాది పాటు నిన్ను చూడకుండా గడపాలంటే దిగులుగా ఉండదా మరి? గోపాల్. అవును సుగుణ, పై చదువుకి అమెరికా వెళ్ళాలి. సుగుణ, నువ్వు వద్దంటే మానేస్తాను. వద్దు గోపాల్, నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. అలా ఎదురు చూడటంలోనే ఆనందం ఉంది. అందులోనూ జతగాడి కోసం ఎదురు చూడడంలో మరీ అందం ఉంది. అజయ్, టిఫిన్ కాసేపు ఆగాలండి. నాకైతే అభ్యంతరం లేదు, కానీ కడుపులో ఆకలి ఆగనంటుంది. త్వరగా పెట్టు. అదేమిటి తాతయ్య, ఇవాళ శనివారం ఉన్నది మర్చిపోయావా? అందుకే నాగమంట. మర్చిపోయానమ్మా, ఈవేళ పూజ అయితే గానీ మమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా నువ్వు ముట్టుకునేవుగా. నా తల్లి గారు, త్వరగా వెళ్ళి పూజ చేసేయను. వెళ్ళు. చూసావా రాజయ్య, పూజల్లో బతకాల్సిన వయసు నాది, నేను మర్చిపోయాను. పువ్వులు గుర్తుండే వయసు చిట్టి తల్లిది, పూజలు మాత్రం మర్చిపోదు. నిజమా బాబాయ్? అమ్మాయి గారికి దేవుడు అంటే ఎంతో భక్తి అండి. ఆ దేవుడు చల్లగా చూసి మా అరుణమ్మకి దీపం లాంటి భర్తనివ్వాలి రాజయ్య. రాజయ్య, అరుణమ్మ సిగ్నల్ ఇచ్చేసింది, టిఫిన్ బండి రానిచ్చేసాయి. అబ్బాయి కూడా టిఫిన్ పట్టరా. ఈవేళ ఫ్యాక్టరీకి తొందరగా బయలుదేరినట్టున్నామే ఆనంద్. అవును నాన్నగారు, ఫ్యాక్టరీలో ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. ఫ్యాక్టరీ విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చెయ్యి, కానీ ఇంటి విషయాలు కనీసం ఆలస్యంగానైనా పూర్తి చేద్దామని నీకు అనిపించింది. ఏమిటి నాన్నగారు మీరు అనేది? పిల్లల పెళ్లిళ్ళ గురించి. ఇప్పుడు అంత తొందర వచ్చింది. వరద గోదావరి గురించి, వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి గురించి తొందరపడడం చాలా అవసరం. సుగుణమ్మ పెళ్లి విషయంలో మనకి ఏ బాధ లేదురా, నచ్చిన వాడిని అదే నిర్ణయించుకుంది. ఇక అరుణమ్మకి ఏదైనా సంబంధం చూస్తే. ప్రస్తుతం నాకంత తీరిక లేదు నాన్నగారు. ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు చూడడానికి కారణం తీరుకుండి కాదురా, తప్పనిసరి. వాళ్ళ అమ్మాయి బ్రతుకుంటే పోట్లాడైనా ఈ పాటికి పెళ్లిళ్ళు జరిపించేసి. నాన్నగారు, దాని పెళ్లి సంబంధం ఏదో మీరే చూడండి. మీకు నచ్చితే నాకు నచ్చినట్టు. నాదేముందిరా, అరుణమ్మకు నచ్చితే నాకు నచ్చినట్టే. మనకు నచ్చటం కాదు నాన్నగారు పెళ్లికి కావాల్సింది, వచ్చిన వాళ్లకు అది నచ్చాలి. నమస్కారం బాబు.
అయ్యా సుప్రభాతం, నమస్కారం. సరేనయ్యా, సుప్రభాతానికి టిఫిన్, నమస్కారానికి కాఫీ, శాంక్షన్ కొట్టాయి. ఆల్ఫా తప్ప అన్ని శాంక్షన్ చేస్తుంటారు. అదేమిటో మరి. అది సరే లేవయ్యా. చూడు నాగలింగం, నువ్వు నాతో పాటు అస్తమానం ఆటలాడుతూ కూర్చోవడమే కాదయ్యా, కొన్ని మంచి పనులు కూడా చెయ్యాలి. కొబ్బరికాయ చట్నీ ఎంత బాగుందండి. మరి కాస్త వేసుకో భాగ్యమా. చూడు నాగలింగం, అరుణమ్మకి పెళ్లి సంబంధం తీసుకొస్తానన్న జ్ఞాపకం ఉందా? ఉందండి. అమ్మా అల్లం చట్నీ మరీ బాగుందండి. నీ పిండా కూడా ఇంకా బాగుంటుంది. అది ఎప్పుడు తినలేదు, అది కూడా చేయించండి. నీ తిండాపు, నేను చెప్పే జాగ్రత్తగా విను. అరుణమ్మకి పెళ్లి సంబంధం తీసుకొస్తానన్న జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. ఈవేళ 4 గంటలకు రాజమండ్రి సంబంధం అమ్మాయి గారిని చూసుకోవడానికి వస్తున్నారు కదా. నిజమా? నిజమే మరి. మరి ఆ ముక్క చెప్పి తగలడమయ్యా. అదేగా మన దగ్గర. అబ్బాయి ఫోన్ చేసేస్తాను. ఇదిగో రాజయ్య, పొద్దు మహాప్రభానే రాకేదని టిఫిన్ వచ్చేస్తాయా. ఇదిగో రాజయ్య, ఆ మాగా చట్నీలో మామిడిగా టెంకుందాం బట్రా. ఏమిటి నాన్నగారు, సాయంకాలం వాళ్ళు వస్తున్నారా? కానీ ఈవినింగ్ 5 o'clock నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓ పని చేయండి, మీరు అన్ని ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. ఓకే? సరే, అలాగే అలాగే. చూడండి, మా అరుణమ్మ గురించి మేము చెప్పుకోకూడదు కానీ గుణంలో కర్పూరం, గానంలో కోట్లే. ఇక పోతే మా పెద్దయ్య గారు పేరు తగ్గట్టు ధర్మమూర్తి. సరే లేవయ్యా, నువ్వేదో అమ్మాయి గురించి చెప్పావు, వారు విన్నారు. ఇక నా గురించి కూడా చెప్పేస్తుంటే నాకే వినబుద్ధి కావడం లేదు. అదేగా మన దగ్గర. సరే, నువ్వు వెళ్ళి అరుణమ్మ తీసుకురమ్మని చెప్పు. ఏమమ్మా, ఎంతవరకు చెప్పాను? ఇంతవరకు వారే చెప్పారు, తమరేం చెప్పలేదుగా. అలాగా. ఇక చెప్పాల్సింది ఏమిటంటే, కట్నం విషయంలో మీరు ఏం అడిగితే అది ఇస్తాం. దాందే ఉందండి, మీ బోటి పెద్దలతో సంబంధం అందుకోవడం మా అదృష్టం. ఏమంటారండి? అవునంటానే. రామా, కూర్చోమ్మా. ఏమ్మా, ఎంతవరకు చదువుకున్నా? పెద్ద చదువేం కాదు, తరగతులతోనే ఆపేసి. పాటలు అవి పాడతావట కదా. పాడుకుంటాను. ఈ అమ్మాయి కూడా నా మనవరాలే, పేరు సుగుణ, ప్రస్తుతం లా చదువుతోంది. ఏం బాబు, హౌస్ సర్జన్ పూర్తయింది కదా, మరి ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు? మా అమ్మ చెప్పినప్పుడు. ఈ ఊళ్ళోనే పెడతావా? మా అమ్మ పెట్టమంటే. ఏమ్మా, చూపులు మాటలు పూర్తయ్యాయి కదా, ఏం మొత్తం పెట్టించేస్తాను. మా అబ్బాయి అనేది ఏమిటంటే, వాడికి మీ సుగుణ నచ్చిందట. ఈ అమ్మాయి అయితే మాకు కట్టంతో కూడా ప్రమేయం లేదు, వెంటనే ముహూర్తం కూడా పెట్టించుకోవచ్చు. ఏమంటారండి? అవునంటాను తప్ప ఆయనకేం తెలుసు. చూడండి పెళ్లికొడుకు తల్లి గారు, మీ అబ్బాయికి నేను నచ్చానేమో గాని నాకు మీ అబ్బాయి నచ్చలేదు. సుగుణ, మేం చూపించిన పిల్ల విషయం తప్ప కనిపించిన ప్రతి పిల్ల గురించి మాట్లాడటం తప్పు. కావాలంటే కట్నం ఎక్కువ అడగండి. అవేం మాటలమ్మా, అబ్బాయిని అమ్ముకోవడమే మా చేయం కాదు, మా అబ్బాయి నచ్చిందన్నాడు కదా అని. మీ అబ్బాయికి నచ్చింది తీసుకోవడానికి మేం బొమ్మలం కాము, ఇది దుకాణం కాదు. సుగుణ, ఏమిటమ్మా మాటలు? ఊరుకో తాతయ్య, పెళ్లి చూపులు కూర్చుని ఆడపిల్ల బాధపడుతుందనే ఆలోచన కూడా లేకుండా దాని మొహం మీదనే వాళ్ళు అలా మాట్లాడటం ఏమిటి? ఎత్తింటి సంబంధం ఇయ్యం అందుకుందామని వచ్చాం గానీ ఆడపిల్లలు ఇలా కయ్యాలాడతారని మాకేం తెలుసు? ఏమంటారండి? అవునంటానే. రారా అబ్బాయి. చూడండి పెళ్లికొడుకు గారు, పెళ్లి చూపుల్లో చూడవలసింది పెళ్లి కూతుర్ని, గుర్తుంచుకోండి. అమ్మా చూడరు అమ్మాయి. ఏమిటి నాన్నగారు, ఏం జరిగింది? ఏముందిరా, అరుణం చూసుకున్నారు, సుగుణం చేసుకుంటా ఉన్నారు. కాదంటే వెళ్ళిపోయారు కదా. ఇలా జరుగుతుందని నాకు తెలుసు నాన్నగారు, మీకు కూడా తెలుస్తుందని మీ మాటకు సరే అన్నాను. ఆనంద్, అవును నాన్నగారు, నలుపుని చీకటినే మనిషి కావాలనుకోడు. ఎంతటి అనాకారైనా అందమైన పిల్లనే కావాలనుకుంటాడు. అది మనిషి తప్పు కాదు, మనసు నైజం. అలాగని ప్రయత్నాలు చేయకూడదంటావా? ఫలితం ఇదే అని తెలిసిన తర్వాత ప్రయత్నించి మాత్రం లాభం ఏంటి? మరి దాని పెళ్లి జరిగేది ఇప్పుడు. కొన్ని ప్రశ్నలకు కాలమే జవాబు ఇవ్వాలి. అరుణ, బాధపడుతున్నావా? లేదు, సంతోషిస్తున్నాను.
నా తోబుట్టు చాలా అందగత్తెని ఆనందిస్తున్నాను. కోపంగా ఉన్నావా? నల్లగా ఉన్నాను, చూడటానికి అసహ్యంగా ఉన్నాను, కనిపించడలే. సంస్కారం లేని ఆ మనుషుల మాటల గురించి ఆలోచించుకో. నేను ఆలోచించేది వాళ్ళ మాటల గురించి కాదు, మీ చేతల గురించి. అరుణ, మేమేం చేసాం? వచ్చినవాడు నన్నెక్కడ ఒప్పుకుంటాడోనని తిప్పుకుంటూ వచ్చి వయ్యారం వలకపోసావుగా, అది చాలదు. అరుణ, నీ రావటం తప్పేమో గాని అది కావాలని చేసింది కాదు. తప్పు చేసింది నువ్వైనా శిక్ష నాకేగా, అందుకే ఏడుస్తున్నాను. నువ్వెలాగో నన్ను నవ్వుకోనివ్వవు, కనీసం ఏడుపన్నా ఏడవని. అరుణ, తోబుట్టు ఆనందాన్ని పాడు చేసేటంత పాపిష్టదాన్ని కాదు. అవును, నీకు గొప్ప మనసుంది గనక నా ఆనందాన్ని పాడు చేయవు. కానీ నీ అందానికి మనసు లేదుగా, అందుకే అది నా ఆనందానికి అడ్డవుతుంది. తప్పు నీది కాదు, నీ అందాన్ని. వెళ్ళు, కాస్త పూలు పెట్టుకుని ఇంకాస్త నవ్వులు నవ్వుతూ నలుగురి చేత పొగిడించుకుంది కానీ వెళ్ళు, వెళ్ళు. అరుణ, బాధతో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం కాంది నా మాటలు కాదు, నా పుట్టక. నేనెందుకు పుట్టానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. పాడు దేవుడు నన్ను నల్లగా పుట్టించడంతో పగ తీరలేదు. నా పక్కన నిన్ను తెల్లగా పుట్టించి నన్ను ఏడిపించమన్నాడు. అంత నా కర్మ.